కావాలి కాబట్టి నేను పార్టీకి ప్రతి పనిచేస్తాను. వ్యక్తికి రాజకీయాల్లో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. పతావులో లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం సేవా సర్వీస్. అంటే సేవా సర్వీస్ చేస్తే మన లైఫ్ అయిపోయినట్టు ఇంకా ఇంకేముంటుందండి. అంతకన్నా గొప్ప రాజకీయాల్లో ఒక మాట చెప్తా. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే కింది స్థాయి నుంచి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి అవ్వాలని ఎంపీ అవ్వాలని కోరుకుంటారు. ఒక్క మాట చెప్తాను. అలా మీకు మీ లక్ష్యం ఏంటి? నేను పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను. అవును. ఇక్కడ వెల్లంపల్లి గారు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయనకి ఈరోజు ఏమంటున్నారు జనం? మేము ఇంత కష్టపడి గెలిపించాం, మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని ముంచేశాడు, ఆయన రోజుకు పార్టీ మారుతాడనే చర్చ జనంలో ఉందా లేదా? నా పేరు తీసుకోండి, పశ్చిమ నియోజకవర్గం ఫతావుల్లా పేరు. ఫతావుల్లా అంటే ఒక సామాజిక సేవాపరుడు, సేవ చేస్తాడు, సర్వీస్ చేస్తాడు, ఇటువంటి వాడు కావాలి అని ప్రజలు నాకు పశ్చిమ నియోజకవర్గం మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. ఇదే ప్రజలు ఏదైతే ఇస్తారో బిరుదు అదే నెంబర్ 1. అది అంటే మీకు శాశ్వతం. మీకు బ్రహ్మరథం పెట్టినప్పుడు పార్టీ ఎందుకు మేము గుర్తించి సీట్ ఇవ్వలేదు? 24 ఎన్నికల్లో మీకు ఎందుకు పార్టీ మరి గుర్తించి మీకు సీట్ ఇవ్వలేదు? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. మీరు ఇంత సర్వీస్ చేశారు, పార్టీకి ఇంత సర్వీస్ చేశారు, ఏరియాలో అంత పేరుంది మీకు, ఇక్కడ ప్రజల్లో పేరుంది, సామాజికంగా కానీ సర్వీస్ యాక్టివ్లో కానీ. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు చెప్తున్నది. అంటే గుర్తించలేదంటే ఇప్పుడు నాకు పదవి లేదంటే గుర్తించలేదని కాదు అర్థం. అంటే కష్టపడే వాళ్ళకి ఇందాక చెప్పాను, కష్టపడే వాళ్ళకి పార్టీల్లో ఆ సమయం వచ్చినప్పుడు అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. ఇక్కడ చూడండి, గౌరవం అది. ప్రాంతీయ సమీకరణలు, సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉంటాయి. పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మన కూటమిగా ఏర్పడి పోటీ చేశాం. దీంట్లో అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది సాక్రిఫైస్ చేశారు. సీట్లు ఉన్నవాళ్ళు వదులుకున్నారు, సీటుకు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా వదులుకున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. ఎలాగంటే ఈ నియోజకవర్గం ఈ కూటమిలో మనం బీజేపీ జనసేనలో జనసేనకు అధిష్టానం మాట్లాడుకొని జనసేన కేటాయించింది. తర్వాత మళ్ళీ బీజేపీ జనసేన టీడీపీ అధిష్టానం మాట్లాడుకొని ఈ సీటు బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించింది. కాబట్టి నాకే కాదు, ఇక్కడ ఆశావాహులు 4-5 ఉన్నారు, వాళ్ళకు కూడా లేకుండా పోయింది కదా. ఇప్పుడు పదవి ఇస్తేనే గుర్తించినట్టు కాదు. నేనైతే పదవి కోసం పనిచేయట్లేదు, ఈ రాష్ట్రం కోసం, ఈ సమాజం కోసం ఈ నాయకత్వం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితే డెవలప్మెంట్ అనేది నేను ప్రగాఢంగా నమ్మేవాడు నేను. కాబట్టి నాకు పదవితో పనే ఉండదు. నాకు ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిని ప్రజాసేవ కోసం వినియోగిస్తాను.